నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. బైన్సా 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దత్తు ప్రచార ప్రబంచనం. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగి ఓటర్ల మనసు గెలుచుకుంటున్నారు. ముఖ్యంగా 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూముల దత్తు ప్రచారం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. మన ముదోల్ నియోజకవర్గ ప్రతినిధి ఎస్కే ముక్తాల అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మరియు పక్క నేను నా సహాయార్థం సేవలు చేసుకోవడం జరిగింది. అది గుర్తించే ఈ ప్రజలందరూ నన్ను గుర్తించడం జరిగింది. వారికి బైన్సా పట్టణంలోని 23వ వార్డులో ఎన్నికల సందడి అంబరాన్నంటింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా గుర్తింపు పొందిన తూముల దత్తు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఈ రోజు ఆయన వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. వార్డు ప్రజలు దత్తుకు ఘన స్వాగతం పలుకుతూ ఆయన గెలుపును తమ గెలుపుగా భావిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక అభ్యర్థి దత్తు అని ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానికులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. వార్డులోని డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని దత్తు ప్రజలను వివరిస్తున్నారు. అధికార పార్టీల ప్రలోభాలకు లొంగకుండా నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని వార్డు ప్రజలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఇంటింటి ప్రచారంలో మహిళలు, వృద్ధులు దత్తుకు ఆశీర్వచనాలు అందిస్తూ ఈసారి మార్పు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా తూముల దత్తు చూపుతున్న ప్రభావం ప్రత్యర్థి పార్టీలో వణుకు పుట్టిస్తుంది. సామాన్య ప్రజల పక్షాన నిలబడే నాయకుడికి పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. చూసారుగా బైన్సా మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఏ విధంగా దూసుకుపోతున్నారో. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.